మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలో ఎక్కాల్సిన వరుణ్ణి మృత్యు కబళించింది. సూర్యాపేట జిల్లా మోతి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా ఇద్దరు మృతి చెందారు. మరో 15 మంది గాయాలయ్యాయి. హైదరాబాద్లోని కుక్కటపల్లి నుంచి పెళ్లి బృందం డీసీఎం వ్యాన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గ మధ్యలో కాలకృత్యాల కోసం ఆగిన సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ని కూడా ఢీకొట్టింది లారీ. దీంతో పెళ్లి కొడుకు వెంకటశేష సాయినాథ్, నాగలక్ష్మిలు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో పెళ్లి జరగనున్న క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాణాలు పోతున్న యువకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో కార్లు నడుపుతూ చెలరేగిపోతూనే ఉన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు ప్రమాదం జరిగింది. కారులో 2 అమ్మాయిలతో చక్కర్లు కొడుతూ ర్యాష్ డ్రైవింగ్ తో రాంగ్ రూట్ లో వెళ్లాడు ఓ యువకుడు. మలుపు వద్ద మితిమీరిన వేగంతో వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో కారు 2 పల్టీలు కొట్టింది. కారు మొత్తం తుక్కుతుక్కయింది. ఈ ప్రమాదంలో 2 యువతులతో పాటు కారు నడిపిన యువకుడు గాయాల పాలయ్యారు. మరో ఘటనలో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర కారు డివైడర్ ను ఢీకొట్టింది. తాగిన మైకంలో కారు నడుపుతున్న యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళూరులో ఉళ్ళాల దర్గాకు వెళ్తుండగా చార్మిడి లోయలో పడిపోయింది ఓ బస్సు. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం బారిన పడ్డ వారంతా అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెడ్డి కాలనీ వాసులు. మృతుల్లో 2ని హబీబీ, మహబూబాగా గుర్తించారు. మరొకరి వివరాలు ఇంకా తెలియలేదు. బస్సులో లోయలో పడిన విషయం తెలియగానే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు మంగళూరు ఆసుపత్రికి తరలించారు. బాహుబలి 2 సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వకపోతే సినిమాను ఆన్లైన్ కు అప్లోడ్ చేస్తామని హెచ్చరించిన నిందితులను పక్కా వ్యూహం ప్రకారం అరెస్ట్ చేశారు. పాట్నాలోని ఓ థియేటర్లో ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన బాహుబలి 2 సినిమాను డౌన్లోడ్ చేసింది పైరసీ గ్యాంగ్. ప్రధాన నిందితుడు రాహుల్ మెహతా బాహుబలి నిర్మాతకు ఫోన్ చేసి పలుమార్లు డబ్బులకు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే నెట్లో HD ప్రింట్ పెడతానని హెచ్చరించారు. నిర్మాత ఫిర్యాదుతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రొడక్షన్ కార్యాలయానికి వచ్చిన రాహుల్ మెహతాను అరెస్ట్ చేస్తే ఢిల్లీలో 3ని, బీహార్లో 2ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రాజమండ్రిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఉద్యోగి ప్రసాదరావు. అతన్ని లంచం తీసుకోమని ప్రోత్సహించిన కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి బండారం సైతం బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణంతో 8 ఎకరాలు కోల్పోయాడు బుచ్చిరాజు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన 52 లక్షల పరిహారం మంజూరు చేయాలంటే తనకు 11 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు భూసేకరణ స్పెషల్ కలెక్టర్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ 33 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. కనీస వేతనం అమలు చేయడంతో పాటు PF, ESI వెల్ఫేర్ ఫండ్ కట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సంగీత్ క్రాస్ రోడ్ లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. మెట్టుగూడ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అయితే పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా కావేరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా బైరాగుల కాలనీలో 14 పూరీళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో విలువైన సామాన్లతో పాటు నగదు కాలి బూడిదైందని వాపోతున్నారు బాధితులు. పిల్లల సర్టిఫికెట్స్ కూడా మంటలో కాలిపోయాయని, కట్టుబాటలతో మిగిలామని ఆవేదన చెందుతున్నారు. బాధితులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తాగుబోతు డ్రైవర్ నిర్వాహకంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యాదారెడ్డిపల్లిలో ఓ నీళ్ల ట్రాక్టర్లో పెళ్లి పందిట్లోకి దూసుకెళ్లింది. దీంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బాధితులు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కొండమల్లేపల్లిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సురక్షిత కాలనీ సభ్యుల సదస్సు జరిగింది. సురక్షిత కాలనీ ఏర్పాటులో భాగంగా కాలనీ చుట్టూ ప్రహారీ గోడ, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కాలనీ ప్రధాన గేట్ల వద్ద నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు ఎస్పీ. భక్తుల గోవిందనామ స్మరణతో పెన్నహోబిల క్షేత్రం మారుమోగింది. శ్రీ లక్ష్మీ నృసింహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగించారు. ధోళోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లేగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.